రైట్ తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్తవుతుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. అభ్యర్థులను 2 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్ పై తాజా పాస్పోర్ట్ ఫోటోను అంటించుకుని తీసుకురావాలని, పాస్పోర్ట్ ఫోటో 3 నెలల కంటే పాతది కావద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలి రోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్న పత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్తవుతుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. అభ్యర్థులను 2 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. ఇక అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్ పై తాజా పాస్పోర్ట్ ఫోటోను అంటించుకుని తీసుకురావాలని, పాస్పోర్ట్ ఫోటో 3 నెలల కంటే పాతది కావద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలి రోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్న పత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది. రైట్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేటి నుంచి జరగనున్న గ్రూప్ 3 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 88 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా నల్గొండ పట్టణంలో 60 పరీక్షా కేంద్రాలు, మిర్యాలగూడలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి జిల్లాలో 16 ఏర్పాటు చేశారు. నేడు, రేపు 2 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు నల్గొండలో 28,353 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 16,000 మంది, భువనగిరి జిల్లాలో 6,000 మంది పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రూప్ 3 పరీక్షలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతుందో ఆ పరీక్షా కేంద్రం ఎన్జీ కాలేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్న యొక్క గ్రూప్ 3 ఎగ్జామ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లా కేంద్రాల్లో కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు పరీక్ష రాసే అభ్యర్థులు అందరూ కూడా చేరుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో మొత్తం 88 పరీక్షా కేంద్రాలు ఉండగా నల్గొండ పట్టణంలో 60 కేంద్రాలు, మిగతా మిర్యాలగూడలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 28,853 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో
పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా కోదాడులో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భువనగిరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా ఈ ఉదయం 9:30 వరకే అందరూ కూడా ఈ పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు రూట్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్లు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఉదయం నుంచే ఇక్కడ ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తానికైతే పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా పరీక్ష రాసేందుకు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఇప్పటికే అధికారులు చెప్పారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఓటర్ కార్డు ఏదైనా ఒక ఒరిజినల్ కార్డు చూపించినట్లయితే పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానం ద్వారా పరీక్ష ఎవరైతే అభ్యర్థులు హాజరవుతున్నారో వారందరి వేలిముద్రలు సరిచూసిన తర్వాతే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు నల్గొండలో చూసుకున్నట్లయితే 28,000, సూర్యాపేటలో చూసుకున్నట్లయితే 16,000, అదేవిధంగా భువనగిరి జిల్లాలో 6,000 మంది అభ్యర్థుల యొక్క పరీక్షను రాయడం జరుగుతుంది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులందరూ కూడా చేరుకుంటున్నారు. పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎవరిని కూడా ఇతరులను లోపలికి అనుమతి అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా పరీక్ష రాసే అభ్యర్థులకు తాగునీటి సౌకర్యంతో పాటు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ మెడికల్ అధికారులను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇక విద్యుత్ అధికారులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అంతరాయం జరగకుండా నిరంతర సరఫరా చేసేందుకు ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎస్పీ శరత్ పవార్ కూడా పోలీస్ అధికారులకు అయితే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా చెప్పారు. 9:30 తర్వాత ఎవరిని కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఇప్పటికే చెప్పడంతో పరీక్షా కేంద్రాలకైతే అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. 9:30 తర్వాత పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని కరాఖండిగా చెప్పడంతో 9:30 లోపే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులంతా వెళ్ళి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే ఇన్విజిలేటర్లు అందరూ కూడా చేరుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు కూడా ఇప్పటికే కొంతమంది పరీక్షా కేంద్రంలోకి వెళ్ళగా మరికొంతమంది 9:30 లోపు అయితే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకునే అవకాశాలు ఉంటాయి. పోలీసులు మాత్రము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశారు. ఇటు మున్సిపల్ అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇది గ్రూప్ 3 పరీక్షల కేంద్రాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.